ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో తొలి వాగ్దానం రైతుల సంక్షేమం కోసమే చేశానన్నారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని సీఎం అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన వడ్డీ లేని రుణాల రాయితీ బకాయిలను మా ప్రభుత్వం చెల్లిస్తుందని శ్రీ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈరోజు ఈ సంవత్సరం స్టార్ట్ అయిన ఏప్రిల్ మాసంలో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. వీళ్ళిద్దరూ బాగుంటేనే రాష్ట్రంలో 62% జనాభాకు మనం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. 62% జనాభాకు ఒక బ్రతకడానికి, బాగా బ్రతకడానికి ఒక అవకాశం కల్పించినట్టు అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా చూస్తే కూడా పరిస్థితి ఏమిటి అనంటే, భూమి మీద నివసిస్తున్న దాదాపు 780 కోట్ల జనాభాలో కూడా మొన్న ఈ మధ్యకాలంలోనే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సర్వే రిపోర్ట్లు కూడా చూస్తూ ఉంటే దాదాపుగా ప్రపంచంలో కూడా 60% మనుషులు వ్యవసాయం మీదనే వ్యవసాయ రిలేటెడ్ మీదనే ఆధారపడి బ్రతుకుతా ఉన్నారని చెప్పి మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఇదే సిద్ధాంతం మీదనే ఉంది. సో ఖచ్చితంగా రైతు బాగుంటేనే, రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి వేరే చెప్పనవసరం లేదు. వడ్డీకి గతంలో సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిపోయిన బకాయిలు దాదాపుగా 850 కోట్ల రూపాయలు. ఇది బ్యాంకులు అప్లోడ్ చేసినవి. ఈ 850 కోట్లు ఏదైతే బ్యాంకులు అప్లోడ్ చేసినవి ఏదైతే ఉందో ఆ ప్రతి రూపాయి కూడా రైతులకు చెల్లించడం మన ప్రభుత్వం చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన సొమ్ము. ఇది కాక ఈ సంవత్సరం ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇది కాక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మొన్న ఖరీఫ్ 2019కి సంబంధించి 289 కోట్ల రూపాయలు 289 కోట్ల రూపాయలు మనం ఇవ్వగలిగాం. ఇప్పుడు ఈవేళ మళ్ళీ రబీ 2019కి సంబంధించి మరో 128 కోట్ల రూపాయలు, అంతా కలిపి దాదాపుగా 1300 కోట్ల రూపాయలు దాదాపుగా సున్నా వడ్డీ పథకం కింద రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మేనిఫెస్టోలో కూడా నవరత్నాల్లోని మొట్టమొదటి తొలి వాగ్దానాలన్నీ కూడా చూస్తే కూడా రైతన్నలకే ఉద్దేశించిన వాగ్దానాలే కనిపిస్తాయి. అందులో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనసా వాచ కర్మన ఈ 2 ఏళ్లలో తిరక్క మునిపే రైతులందరికీ కూడా అమలు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు రైతు బిడ్డగా కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం 39వ డివిజన్లో ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో కేవీఆర్ బిల్డింగ్ వద్ద 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కొత్త 39వ డివిజన్లోని
సీసీ రోడ్డుకి కేవీఆర్ బిల్డింగ్ రోడ్ నుంచి ఇది సీసీ రోడ్డుకి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 75 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క రోడ్డుని సిమెంట్ రోడ్డుగా వేయాలని చెప్పని ప్రతిపాదించుకోవడం, దాన్ని ఆమోదించి ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకున్నాము. నగరంలో కూడా అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి డివిజన్లో కూడా పోటాపోటీగా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలు కూడా విజయవాడ నగరానికి సపోర్ట్ చేసే విధంగా మొన్న కూడా చూశారు మీరు, సుమారు 150 కోట్లు స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, జనరల్ ఫండ్స్ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ కావచ్చు, ఇతర రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో అయితే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీకి 450 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థకి ఇస్తే ఆ డబ్బులు కూడా ఆయన వాడుకోవడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులను కూడా ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా పూర్తిగా ఆధునీకరించే విధంగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చున్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సభాపతి మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సభాపతి మీడియాతో మాట్లాడారు. బకాయిలుగా 1880 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకుంటే చిరునవ్వుతో తీసుకుని ఆ బకాయిలు తీర్చడమే కాకుండా 2018 ముందుకు పెట్టిన బకాయిలు 2018-19కి సంబంధించిన బకాయిలు, దానికన్నా ముందు పెట్టిన బకాయిలు క్లియర్ చేయడమే మహస్తాలతో తయారు చేసి ఇచ్చారు. అలాంటిది మన జిల్లాలో దానికి సంబంధించినంత మేరకు 31,86,15,357 రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీస్, మరి ఈ కాంపనేషన్ వీటన్నిటికీ కూడా ఈ అమౌంట్స్ని ఆ పిల్లలకి అందజేస్తున్నారు. అమ్మలో ఇట్ ఈస్ ఎన్ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్. దీనివల్ల పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది. అందుకే ఈవేళ పిల్లలు మీరు కూడా చూశారు ఎంత సంతృప్తితో తల్లులు కానీ పిల్లలు కానీ ఉన్నారు. ఈ సమాజం ముందుకు వెళ్ళాలంటే, ప్రగతిని సాధించాలంటే సమాజంలో ఉన్నటువంటి అందరూ విద్యావంతులు అవుతేనే అది సాధ్యపడుతుంది. ఈరోజు ఆ లిటరసీ రేట్ పెరగాలి. నాడు నీరులో ఈనాడు అత్యద్భుతమైనటువంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఏ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ తలదన్నే విధంగా. ఇక మాటతో చెప్పాలంటే ఈరోజు మన స్టేట్లో శ్రీ చైతన్య ఇది అదని పరుగులు తీస్తున్నారు. వాటిని మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ని ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చి మాధ్యమాన్ని పిల్లల్ని తయారు చేసే పద్ధతిలో ఈనాడు ముందుకు వస్తుంది. కాబట్టి ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఇవాళ దీనికి మించినటువంటి ప్రోగ్రాం ఆయన ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు అలాంటివే. కానీ అందులో ఈ పిల్లల ఆరోగ్యాన్ని, పిల్లల విద్యను ఆయన తీసుకుంటున్నటువంటి కేర్, స్వయంగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి కేర్. అందుకే ఈరోజు ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా మామా అని పిలుచుకునే అదృష్టం ఆయనకి. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పిల్లలు పిలుచుకునేది చందమామ, తర్వాత జగన్. ఇద్దరు మామూలుగా. గ్రేట్ ప్రోగ్రామ్, వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఇది పేదరికాన్ని పారదోలడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధం అది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, తల్లులు దీనికి ప్రధానమైనటువంటి ఏది పడితే ఇవ్వాల 75% హాజరు, 2.50 లక్షల ఆదాయానికి దిగువన ఉన్నటువంటి దీన్ని పెట్టి ఈవేళ ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, పిల్లలు, అలాగే జిల్లా విద్యార్థులు, తల్లులు, పేదలతో తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటారు.
మంత్రి గారు, మన అప్పలరాజు గారు కానీ, అట్లాగే జేసీ గారు, డీడీ సోషల్ వెల్ఫేర్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను తెలుగుదేశం పాలనలోనే జరిగాయని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వీడియో సందేశంలో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిక్సూచి అట్లాగే తెలుగువారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నవ్యాంధ్ర నాయకుడు, నిత్య కృషివరుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అతి చిన్న వయసులోనే శాసనసభ్యులుగా ఎన్నికై, మంత్రిగా 45 సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా ఈ సమైక్యాంధ్రకి 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు 1995లో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికే వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోజు పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని రెండు చక్రాల పరుగులు పెడుతూ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఒకనొక టైంలో నెంబర్ 1 స్థాయికి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చారు ఆయన. ఇక్కడి నుండి అమెరికా వెళ్ళాలి అనే ఉన్న వాళ్ళకి అమెరికా అధ్యక్షుల్నే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి హైటెక్ సిటీ నిర్మించి ఆ విధంగా సమైక్యాంధ్రని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం శ్రమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మనంతటి మనంగా అభివృద్ధి చెందే మార్గాలను చూపించిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కోసం ఆయన డ్వాక్రా సంఘాలను స్థాపించారు. మహిళల కోసం ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కు సమానంగా పురుషులతో పాటు కల్పించి ఆయన ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు మహిళలు తమంతట తాము అభివృద్ధి చెందాలి, వాళ్ళు సొంతంగా సంపాదించాలి, అప్పుడే సమాజంలో ఆ మహిళలకి, ఆ కుటుంబాలకి ఆ గౌరవం ఉంటుందనే ఒక మంచి ఆలోచనతో ఆ రోజుల్లో డ్వాక్రా సంఘాలను నెలకొల్పి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఒక సముచిత గౌరవం తీసుకొచ్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా సిమెంట్ రోడ్లు ఈ రాష్ట్రంలో వేసిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి, సంక్షేమం రెండు ఇప్పుడున్న గవర్నమెంట్లు ఏదో ఒకదాని మీద దృష్టి పెడుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందితే పెట్టుబడులు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది, రాష్ట్రం కూడా నిధులు వస్తాయి, తద్వారా మనం ఇంకా ఎంతో అభివృద్ధి అనే ఉద్దేశంతో అభివృద్ధి చేసేవాళ్ళు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అలాగే చేసేవాళ్ళు. దాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ఈ శుభ సందర్భంగా ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలందరూ అండదండలు ఆయనకి మనస్ఫూర్తిగా ఉండాలని, యావత్ తెలుగుదేశం పార్టీ ఆయనకు విన్నదనగా ఉంటామని, ఆయన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చూస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరోమారు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాకుళం నగర ప్రజానీకానికి అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. దయచేసి దీనికి లాక్డౌన్ విధించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు. మనంతటా మనం స్వీయ నియంత్రణ పాటించాలి. మాస్కే మనకి లాక్డౌన్, అట్లాగే శానిటైజర్ ఉపయోగించుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ అవసరం ఉంటేనే బయటికి వచ్చే పరిస్థితులు రండి. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి అందరూ మంచి ఆరోగ్యంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ నెల 21న జరిగే శ్రీరామనవమిని పురస్కరించుకొని పెందుర్తి పాత ఊరి ప్రాంతంలో ఉన్న రామాలయం అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పురోహితులు కొత్తపల్లి కేశవ శర్మ మాట్లాడుతూ, నేను
కొత్తపల్లి కేశవరత్నాకర్ శర్మ, పెందుర్తి పాత ఊర్లో గల రామాలయ అర్చకులు ప్రతి సంవత్సరము శ్రీరామనవమిని పురస్కరించుకొని వసంత నవరాత్రుల్లో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాము. గత సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా కరోనా వ్యాప్తిని దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులు అనుమతిస్తూ అందరూ కూడా ఈ యొక్క కరోనా నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. రేపు ఉదయాన్నే 5 గంటలకి స్వామివారి యొక్క రాట మహోత్సవం, అట్టాడి పంచామృత అభిషేకము, 8 గంటల నుంచి స్వామివారి తిరువీధి మహోత్సవం, స్వామివారి కళ్యాణాన్ని ఏకాంతంగా అర్చకులమే నిర్వహిస్తూ సాయంత్రం పట్టాభిరాముడి తిరువీధి మహోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా కరోనా నిబంధనలందరినీ పాటిస్తూ విజిలెన్స్ దాడుల్లో వెలుగు చూసిన కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ. కోవిడ్ పేషెంట్లకు ఇచ్చే రెమెడీ సివియర్ ఇంజెక్షన్ ను బ్లాక్ లో అమ్ముతున్న కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది బండారాన్ని బయటపెట్టిన విజిలెన్స్ అధికారులు గత 2 రోజులుగా 7 ఇంజెక్షన్ల సైడ్ చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్మినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఈ ఘటనలో హాస్పిటల్లో నర్సుతో పాటు హౌస్ కీపింగ్ సూపర్వైజర్, మేనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ రోజు నుంచి అన్ని హాస్పిటల్స్ వాళ్ళు కూడా మేము ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు కష్టపడుతున్నారు. అంతే కదా, వీళ్ళ మీద నమ్మకానికి పేషెంట్స్ ని లోపల వదిలేస్తారు మేడం. వీళ్ళు ఎట్లా ఇంజక్షన్ ఇప్పుడు ఒకటి ఇందులో ఒక నమ్మకం మీద వెళ్ళిపోతున్నారు. అలాగని ఇప్పుడు పేషెంట్లు అందరిని అడ్మిట్ చేసుకోవడం మానేస్తే మళ్ళీ జనాలు చచ్చిపోతారు. కొంచెం మీరు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా బాధ్యతతో ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు ఎవరో కావాలని బయట మనకు బ్లాక్ మార్కెట్ లో రెమ్డెసివిర్ ఒకటి సెట్ వచ్చి ₹1,00,000 కూడా దొరుకుతున్నాయని అంటున్నారు. మెడికల్ స్టోర్స్ వాళ్ళు అమ్మనప్పుడు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే అంటున్నారు. మెడికల్ స్టోర్స్ వాళ్ళు అమ్మనప్పుడు వీళ్ళు బ్లాక్ మార్కెట్ లో ఎలా వస్తున్నాయి? మరి డాక్టర్లు పట్టించుకోవట్లేదు. డాక్టర్ పేరేంటి? ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎవరైతే కోవిడ్ పేషెంట్స్కి చాలా అత్యవసరమో ఆ ఇంజెక్షన్స్ బ్లాక్లో అమ్ముతున్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేము మెడికల్ స్టోర్స్ దగ్గర పర్సన్స్ని పెట్టాం. ఈ ఇంజెక్షన్స్ కోసం అడుగుతుండగా ఎవరైతే బ్లాక్లో అమ్ముతున్నారో వాళ్ళు వచ్చి మా దగ్గర ఉంది ఇంజెక్షన్, రండి మీకు ఇస్తామని చెప్పి అన్నారు. అతను కూడా వెళ్ళి ఎంత ఇంజెక్షన్ అని అడిగామండి. అడిగితే 10,000 అని చెప్పాడు. సరే 10,000 మేము తీసి ఇచ్చాక అప్పుడు ఇంజెక్షన్ తీసి ఇచ్చాడు. యాక్చువల్లీ దాని బిల్లు మీద సీతారామరాజు ఓమ్ని హాస్పిటల్ అని చెప్పి దాని మీద 5,400 1,000 కాస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని మేము విచారించగా ఏం జరిగిందంటే అతను ఈ ఓమ్ని హాస్పిటల్లో రూమ్ సర్వీసు స్టాఫ్ మేనేజరు. అతను కూడా ఆల్రెడీ కోవిడ్ వచ్చింది, అతను రెస్ట్లో ఉన్నాడు ప్రజెంట్. కానీ ఇతను ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు ఉన్నారు కదండి, వాళ్ళతో ఇతను కాంటాక్ట్ పెట్టుకుని బయట ఇతను బ్లాక్లో అమ్మడానికి ఈ నర్సుల్ని ఇతను కాంటాక్ట్ చేశాడు. అయితే ఈ నర్సులు ఏం చేస్తున్నారంటే పేషెంట్స్కి ఎవరు ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ వీళ్ళు సైడ్గా తీసేసుకుని పెట్టేసి వాళ్ళకి ఇచ్చినట్టుగా వీళ్ళ రికార్డులో చూపించేస్తున్నారు, బయటికి తెచ్చి వీళ్ళకి అందిస్తున్నారు. సో ఇక్కడ పేషెంట్ బిల్లులోనూ పడిపోతుంది, పేషెంట్ కూడా ఇంజెక్షన్ వెళ్ళట్లేదు.
ప్లస్ ఇతను మళ్ళీ బ్లాక్లో 10,000 వాడిష్టం డిమాండ్ని బట్టి ఎంతకైనా అమ్ముకుంటున్నారు. సో ఇది ఒక పెద్ద మాఫియాలాగా తయారయ్యారు. ఈ ఒక్క హాస్పిటల్ అనే కాదు, బయట ఇంకా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఇలాగే జరుగుతుండొచ్చు. అందరూ కార్పొరేట్ హాస్పిటల్స్కి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎంతసేపు ఎంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు ఏంటి బిల్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఈ వాళ్ళకి ప్రాపర్గా ఈ ఇంజెక్షన్స్ వెళ్తున్నాయా లేదా అని దాని మీద కూడా ఒక రిలయబుల్ పర్సన్స్ని పెట్టి ఇంజెక్షన్స్ ఇచ్చే వరకు కూడా అబ్జర్వ్లో పెట్టండి. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ, ప్లస్ ఇవి దొరకట్లేదు ప్రజెంట్, అవి చాలా దొరకట్లేదు, స్కేర్సిటీ ఉంది. సో అన్ని హాస్పిటల్స్లోనూ కూడా ఇది బయట నడుస్తుందని మాకు వచ్చింది. మేడం బిల్లులో బిల్ అతని దగ్గరే తీసుకున్నాం. అంటే అది ఎలా మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తున్నారు అంటే నర్సులు సైడ్ చేసేదానికి బిల్లు దొరకదు కదా? డాక్టర్ పేషెంట్ని చూసి ఇండెంట్ రాస్తాడండి. ఈ రెమ్డెసివిర్ ఇన్ని ఇంజెక్షన్స్ ఈరోజు ఒకటి ఇవ్వాలి అని రాస్తాడు. రాసిన తర్వాత నర్సు తీసుకెళ్ళి కింద ఫార్మసిస్ట్కి ఇస్తారు, ఫార్మసిస్టు ఇస్తాడు. ఇది తీసుకెళ్ళి పేషెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ఈ నర్సుది. సో ఈ నర్సు పేషెంట్కి ఇవ్వకుండా ఇచ్చినట్టుగా రికార్డులో రాసుకుంటుంది, అది తీసుకొచ్చి బయట అమ్ముతుంది. అలాగే 3 నర్సుల పేర్లు చెప్పారు, వాళ్ళని అదుపులో తీసుకున్నాము. ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ వేయిస్తున్నామండి వీళ్ళ మీద. మీకు ఎలా డౌట్ వచ్చింది? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బయట బ్లాక్ మార్కెట్లో రెమ్డెసివిర్ అమ్ముతున్నారు. అంటే ఎలా అమ్ముతున్నారు, మెడికల్ స్టోర్స్ వాళ్ళు అమ్ముతున్నారా లేకపోతే ఎవరు అమ్ముతున్నారో మాకు తెలియక మెడికల్ స్టోర్స్ దగ్గర నిఘా పెట్టాం. ఎవరన్నా రెమ్డెసివిర్ అమ్ముతారా లేదా అని మేము అడగడం మొదలుపెట్టాం మెడికల్ స్టోర్ని. మేము అడగడం చూసి అక్కడ ఎవడైతే మఫ్టీలో ఈ దందా చేయడానికి వస్తాడో వాడు పిలిచి మాకు పక్కనే నేను ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకి అసలు ఏం తెలియదండి, ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టుకుని హాస్పిటల్ కట్టుకున్న వాళ్ళు 2,000 3,000కి రెమ్డెసివిర్ బయట అమ్ముకోవాల్సిన పని లేదు. ఇది చిన్నవాళ్ళు వాళ్ళ కక్కుర్తితో చేసి పని. ఎంతసేపు హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళ దృష్టి అంతా కూడా ఆక్సిజన్ వచ్చిందా, రెమ్డెసివిర్ వచ్చిందా, మెడిసిన్స్ వచ్చాయా అని వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ మీద హై లెవెల్లో ఉండిపోతుంది. వీళ్ళు ఒక నమ్మకంతో డాక్టర్లు ఇస్తున్నారు, నర్సులు ఇంజక్షన్లు చేస్తారు అని ఒక నమ్మకంతో వెళ్ళిపోతున్నారు ఇంతవరకు. సో వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇప్పుడు మేము ఇది చెప్పిన తర్వాత. ఇప్పుడు డాక్టర్ గారు కేషీట్ రాసింది కదా? తప్పకుండా, ఎందుకంటే మినిమం నాకు తెలిసి 6 డోసెస్ ఇస్తారండి. ఫస్ట్ డే 2 ఇస్తారు, తర్వాత 3rd 4th 5th 6 ఇస్తారు ఒక మనిషికి. సో వీళ్ళు ఫస్ట్ డే 2 ఇవ్వాల్సిన దానిలో ఒకటి సైడ్ చేసేసి చేస్తున్నారు. వాళ్ళ సంభాషణ కూడా అలాగే ఉంది, నాకు ఇవాళ అది కావాలి ఒకటి సైడ్ చెయ్యి అని అతను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వీళ్ళ సైడ్ చేయడము అలా జరుగుతుంది. అంటే ఒక పేషెంట్కి 6 ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ పేషెంట్ నుంచి ఒకటో ఎన్నో తీసుకుంటారు. సో వీళ్ళ దగ్గర ఇంచుమించుగా 80 మంది పేషెంట్లు ఉన్నారు. సపోజ్ 80 మందిలోనూ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నా సరిపోతుంది. సో పేషెంట్కి కంప్లీట్గా ఇవ్వకపోవడం అంటూ కూడా జరగదు, సగం ఇస్తున్నారు. సో అది అనమాట. మేడం అసలు ఈ ఇంజెక్షన్ బయట గవర్నమెంట్ సప్లైనా ఎలా? అంటే ఇప్పుడు బ్యాన్ చేస్తారు, ప్రైవేట్గా లూజ్గా అమ్మడం అయితే బ్యాన్ చేస్తారని నాకు ఇప్పుడు తెలిసింది. మెడికల్ షాప్స్లో అయితే అమ్మట్లేదు. మేము చాలా మెడికల్ స్టోర్స్లో కూడా అడిగి చూసాము, మేము అమ్మట్లేదు అన్నారు. హాస్పిటల్సే ఇండెంట్ పెట్టుకుని తెప్పించుకుంటున్నారు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ 108 మరియు 104 సర్వీసెస్ అధికారులు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నా పేరు కృష్ణా జోన్ అండ్ విశాఖ జోన్కి వారు హెడ్గా వివరిస్తున్నారు. థ్యాంక్స్. నిన్న మా టీం వాళ్ళు చెప్పగానే మీరు రావడం అనేది రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అతిశయోక్తి కాదు కానీ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఎందుకంటే మీకు మా కృతజ్ఞత తెలుపుకోవాలి కానీ ఎలా తెలుపుకోవాలో తెలియదు. ఎందుకంటే 108 ఒక బెనిఫిషియరీ యూజ్ చేస్తున్నాడంటే అది కేవలం పాత్రికేయ మిత్రుల ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదిగిన ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రతి కుగ్రామానికి అడవి ప్రాంతానికి కూడా ఈ యొక్క 108 సర్వీసెస్ని విస్తరింప చేయడంలో మన ప్రియత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రతి ఒక్క మండలానికి కూడా ఒక వెహికల్
ఒక అంబులెన్స్ని కేటాయించడం, అదేవిధంగా 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ను కూడా ప్రతి మండలానికి ఒకటి కేటాయించడము, ప్రజల ప్రాణాలు కాపాడటంలో వారు తీసుకున్న శ్రద్ధ, వారి యొక్క విషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మన సీఎం గారికి రియల్లీ ఇట్ ఇస్ వెరీ రెస్పెక్టబుల్ థింగ్ అండి. సో మనందరం కూడా ఇన్ ఆల్ వేస్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ 108 సిబ్బంది ఈరోజు మనకి 448 వెహికల్స్ ఉండేవి గవర్నమెంట్ రాకముందు, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు. సీఎం అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి 768 108 అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 104 వచ్చేసి 656. సో దీంతో ప్రతి పల్లె ప్రాంతం కానీ, అడవి ప్రాంతం కానీ, ఒక నగర ప్రాంతం కానీ, ఏ మూల నలుమూలలో ఎటు వెళ్ళినా కానీ మన సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వస్తే 20 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో చేరుతూ ఉన్నాము. అటవీ ప్రాంతాల్లో చూస్తే కనుక 30 నిమిషాల్లో చేరుతున్నాము. అదే హార్ట్ ఆఫ్ ది సిటీ అర్బన్ ఏరియాస్లో చూస్తే కేవలం 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజల ప్రాణాలు కాపాడడంలో మా ఈఎంటీలు, పైలట్లు కూడా ఎంతో శ్రద్ధ వహిస్తూ కోవిడ్ కేసెస్లో వాళ్ళ ప్రాణాలకు తగ్గించి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళు 24 గంటలు శ్రమించి లాస్ట్ కోవిడ్ వేవ్లో చూస్తే 1,64,000 క్షతగాత్రులు ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ మేము హాస్పిటల్కి తగిన సమయంలో చేర్చి వాళ్ళ ప్రాణాలు కాపాడటంలో మా ఈఎంటీ పైలట్లు, మా టీమ్స్, మా బృందం అంతా కూడా చాలా వరకు మేమందరం సక్సెస్ఫుల్ అయ్యాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తే మన విశాఖలో మనం చూసుకుంటా ఉంటే ఈ జూలై నుంచి చూస్తే కనుక జూలై టు మన మార్చ్ 31 మార్చ్ వరకు చూస్తే కనుక 42,568 కేసులు మనం చేసాం. ఇంతమంది ప్రాణాలు కాపాడటం అంటే ఒక ప్రాణం కాపాడటానికే అస్తవ్యవస్థం అవుతారు సంస్థలన్నీ కూడా. అలాంటిది మా బృందం సంఘటనా స్థలానికి తగు సమయంలో వెళ్ళి వాళ్ళని ప్రీ హాస్పిటల్ కేర్, సంఘటనా స్థలం నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపల వారికి ఏ విధమైన సేవ చేయాలి, ఏ విధమైన మెడిసిన్ ఇవ్వాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది కూడా చేసుకుంటూ దగ్గరున్న హాస్పిటల్కి మనం తీసుకెళ్లి ప్రాణాలు కాపాడటం జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ దాదాపు ప్రతి నెల కూడా ఒక ఇంచుమించు 5,000 కేసులు మనకు వస్తాయి. అవి ఏంటంటే డిఫరెంట్ ఎమర్జెన్సీస్. ఇట్ క్యాన్ బి డయాబెటీస్ కానీ, లేకపోతే కార్డియాక్ కానీ, గ్యాస్ట్రో కానీ, న్యూరాలజీ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ప్రెగ్నెన్సీస్ కానీ, విపరీతంగా ఇవన్నీ కూడా మనకి ప్రతి నెల కూడా మనం ఎలా చేస్తున్నామంటే మేమున్నాము అన్న ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపుతూ ఉన్నాము. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఆపత్కాల సమయంలో తమను తాము రక్షించుకోలేనప్పుడు వారికి ఒక అంబులెన్స్ సహాయము, ఒక మెడికల్ టెక్నీషియన్ సహాయం కావాలంటే మా 108 ఫోన్ చేయండి అని అడగడం జరుగుతోంది. ఈరోజు కూడా 2005 ఆగస్ట్ 15 నాడు స్వర్గీయ ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసింది. మరి వారి బిడ్డ ఈరోజు మళ్ళా దీన్ని ఇంకా ఎంతో పెద్ద ఎత్తుగా తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడటంలో ఆ గవర్నమెంట్ కానీ, ఆ సిబ్బంది కానీ అందరూ కూడా వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నారు. మన 104 సర్వీసెస్ గురించి మాట్లాడాలంటే అది మొబైల్ మెడికల్ యూనిట్స్, ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్ అంటారండి. ఇవి కూడా మనకి దాదాపు 55 వెహికల్స్ మనకి మన మండలంలో మన విశాఖపట్నం ప్రతి మండలానికి కూడా విస్తరింప చేయడం జరిగింది. మీరేం చేస్తారంటే రోజుకు ఒక గ్రామం చొప్పున దీంట్లో ఒక డాక్టరు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు, అదేవిధంగా ఒక డ్రైవరు, వీళ్ళు ముగ్గురు కలిసి
ఏ గ్రామానికి వెళ్ళాలో ఆ క్యాలెండర్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విలేజ్ సెక్రటరీ, అటాచ్ అయిన ఏఎన్ఎం, అదేవిధంగా ఆశా వర్కర్స్, తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి, అంటే టోటల్ ఈ సిబ్బంది అంటున్నారు 10 మంది పాల్గొని దాదాపు రోజుకి ఒక అంబులెన్స్లో ఒక గ్రామంలో 45 నుంచి 60 మంది పేషెంట్స్కి ఇన్వెస్టిగేషన్స్ చేసి, ఈసీజీలు తీసి, అదేవిధంగా వేరే టెస్టులు చేసి, డాక్టర్ డయాగ్నోస్ చేసి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.